బ్రేకింగ్ న్యూస్ అమరావతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి మోడీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తన స్పీచ్ ముగియగానే సీట్లోకి వెళ్లి కూర్చున్నారు పవన్. ఆయన్ను పిలిచిన ప్రధాని తన జేబులోంచి ఓ గిఫ్ట్ తీసిచ్చారు. ఆ బహుమతిని చూసి చంద్రబాబు, పవన్ మొహంలో నవ్వులు విరబూశాయి. ఆనందభరితుడైన పవన్ మోడీకి కృతజ్ఞతగా నమస్కారం చేశారు. రైట్, చూస్తున్నాం కదా బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో కనిపిస్తున్నాయి మనకు. అమరావతి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగించిన తర్వాత ప్రధానమంత్రి మోడీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. తన స్పీచ్ ముగియగానే సీట్లోకి వెళ్లి కూర్చున్నారు పవన్. ఆయన్ను పిలిచి ప్రధాని తన జేబులో నుంచి ఓ గిఫ్ట్ తీసి ఇవ్వటం మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాము ముగ్గురి మధ్య ఒక ఈక్వల్ బాండ్ షేరింగ్ అనేది కనిపిస్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్కి ఆయన గిఫ్ట్ తీసివ్వడం, జేబుల నుంచి తీసివ్వడం, అసలు బహుమతి ఏంటి అన్న క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే జరిగిన సభ అంతా ఒక ఎత్తు అయితే ఏదైతే ఆయన పవన్ కళ్యాణ్కి తన జేబులోంచి తీసిచ్చారో అది చాలా వరకు మీడియా కావచ్చు, లేకపోతే ఆ విజువల్స్ కావచ్చు ఎవరికీ కనిపించలేదు. కానీ చాలా ఆసక్తికరమైన చర్చ మాత్రం దీన్ని సాగింది. ఎందుకంటే ముందుగా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, ముగ్గురు మాట్లాడుతున్నప్పుడు మోదీ పట్ల వాళ్ళకున్న అనుబంధాన్ని కావచ్చు, లేకపోతే ఆప్యాయత కావచ్చు, రాజధాని కోసం ఆయన ఈ చూపిస్తున్న ఇంట్రెస్ట్ కావచ్చు, అంటే ఆ మూడు పార్టీలు ఒక కూటమిగా ఉన్న పార్టీలో ఒక బాండింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో ఆ బాండింగ్ అనేది చెప్తూనే వాళ్ళ ప్రసంగాలన్నీ మనకు ఆద్యంతం సాగాయి. అయితే ఈ టోటల్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ అటు ఆయనకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్ లో మాట్లాడారు, తర్వాత తెలుగులో మాట్లాడారు. ఇలాగంటే ఏదైతే ఈ రాజధాని కోసం ఆయన ఆకాంక్ష కావచ్చు, అది 2015లో వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం శంకుస్థాపన చేశారు, ఆ తర్వాత ఏ విధంగా ఆ పనులు ప్రారంభమైన తర్వాత ఆ కొద్ది రోజులకి ఆగిపోవడం, అదంతా ఆయన ప్రస్తావిస్తూనే ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక ఆకాంక్ష ఇది అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమరావతి రాజధాని అనేది ఒక రాజధాని కాదు, అది ప్రజల ఆకాంక్ష. కాబట్టి ఆ ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రధాని చేస్తున్న ప్రయత్నాన్ని చెప్తూ వచ్చారు. అయితే ఈ సందర్భంలోనే ఆయన ప్రసంగం అంతా అయిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ వెళ్తున్న టైంలోనే ఆయన మోదీ తన జేబుల నుంచి తీసిచ్చిన ఏదైతే ఒక వస్తువు ఉందో చాలా ఆసక్తిగా అందరికీ చర్చ జరిగింది. ఆ తర్వాత ఆ ముగ్గురికే కనిపించింది, ఎవరైతే పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు నాయుడు, ఇచ్చిన మోదీ, ఈ ముగ్గురు మధ్య జరిగిన దీనికి ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి దానిపైన. అయితే ఏమి ఇచ్చి ఉంటారనేది ఒక అతిపెద్ద చర్చ అయితే ఆ సభలో జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ అందుకున్న తర్వాత చాలా నవ్వుతూ ఆయన ముందుకు వెళ్లి తన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఆసక్తిగా ఆయన దగ్గర ఏముందనేది చూసే ప్రయత్నం చేశారు. అంటే టోటల్ గా మనం చూసుకుంటే దీన్ని ఆయన ఏమి ఇచ్చారు అసలు అంటే ఏదైనా అది ఒక అప్పటికే ఆ దుర్గా భవానీ కోసం కావచ్చు, లేకపోతే ఒక శక్తివంతుడైన నాయకుడిగా కావచ్చు, ఇలాగా ఆయన పవన్ కళ్యాణ్ చెప్తూనే ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత ఏమైనా ఆయన ఒక దేవుడి ఫోటో ఇచ్చి ఉంటారా, లేకపోతే మిగతా ఏదైనా ఒక గిఫ్ట్ గా ఆయనకి ఏదైనా ఒక చిన్న ఒక ప్రతిమ లాంటిది ఇచ్చి ఉంటారా, లేకపోతే ఏదైనా ఒక ప్రసాదమో, లేకపోతే ఏదైనా కుంకుమ లాంటిది. ఎందుకంటే ఆయన ఈరోజు వచ్చిన ఒక ఏదైతే ఉందో ఒక ప్రారంభోత్సవానికి ఈ దుర్గామాత సాక్షిగా ఇక్కడ అనేక ప్రసంగాలు జరిగాయి కాబట్టి అటువంటిది ఏమైనా ఇచ్చారా అనేది అంత ఆసక్తిగా చూశారు. కాకపోతే చివరికి దానిపైన వచ్చిన ఏదైతే ఒక తేలింది అంటే ఆయన ఒక చాక్లెట్ లాంటి దాన్ని, అంటే పవన్ కళ్యాణ్ అప్పటికే ఒక గంభీరంగా ప్రసంగాన్ని ఇచ్చారు. ప్రసంగిస్తూనే మధ్యలో ఆయన దగ్గుతూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూనే 2-3 సార్లు ఆయన దగ్గుతూ మధ్య ఆగి మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. అలాగా దాదాపుగా ఆయన ఇంగ్లీషు, తెలుగులో అంటే మోదీకి అర్థం అవడం కోసం ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మధ్యలో తెలుగులో అక్కడ ఉండే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు 3-4 సార్లు ఆయన దగ్గుతూ కనిపించారు. దానికి అతని గొంతుకి ఏదో అడ్డుపడుతున్నట్టుగా ఇలాగ మనకు అంతా కనిపించింది. ఇవన్నీ చూసిన తర్వాత మోదీ దీన్ని చాలా ఒక దీనిగా తీసుకుని ఆయన అంటే దాన్ని దగ్గు కావచ్చు, లేకపోతే ఒక చాక్లెట్ కావచ్చు, లేకపోతే విక్స్ లాంటి దాన్ని కావచ్చు, ఏదైతే అటువంటిది అంటే గొంతులో ఆయనకి ఏదైతే ఒక కిచికిచి ఉందో అది పోవడం కోసం ఇచ్చినట్టుగా అది మనకు కనిపిస్తుంది. ఇది నిజంగానే చూసిన వాళ్ళందరికీ ఏమిచ్చారనేది ఒక ఆసక్తికరమైన చర్చతో పాటు ఓవరాల్ గా సభలో ఉన్న వాళ్ళకి అర్థమైంది వాళ్ళ ముగ్గురి బాండింగ్ అనేది మాత్రం చాలా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ ముగ్గురు ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి
ముగ్గురు కూడా 3 పార్టీలకి చెందిన వాళ్ళు, 3 పార్టీలకి చెందిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక కూటమిగా ఒక ప్రయాణం అనేది జరుగుతుంది. అలాంటి ప్రయాణంలో ఎంత అంటే ఆ మనుషుల మధ్య మిగతా అంశాలే కాదు, అంటే రాజకీయంగా ఉండే అంశాలే కాదు, మిగతా అభివృద్ధికి సంబంధించిన విషయాలే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంత షేరింగ్ చేసుకుంటారనేది ఒక ఆసక్తికరమైన చర్చకు వాళ్ళపైన ఒక అభిప్రాయం ఏర్పడడానికి ఈ ఇన్సిడెంట్ అనేది చాలా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్నే అంతా చర్చించుకున్నారు. దాన్ని అందరూ కూడా తెలిసిన తర్వాత చాలా నవ్వులు ఆ పైన విరబూశాయి. అంటే వాళ్ళ బాండింగ్ ఏ విధంగా ఉంది, రాజకీయంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధిలో కావచ్చు, మిగతా వ్యక్తిగతంగా ఉండే ఆ పర్సనల్ అటాచ్మెంట్ ఏ విధంగా ఉందనేది ఒక స్పష్టమైన ఘటనగా మనం చూడాలి దీన్ని. అయితే గణేష్, అంటే ఇంతకు ముందు కూడా గతంలో కూడా మనం చూసాం ఎన్నో సందర్భాల్లో వీళ్ళు కలుసుకున్నప్పుడు కూడా తన ఇష్టాన్ని తెలియజేయకనే తెలియజేస్తూ ఉంటారు మోడీ. సో ఇవాళ కూడా ఇలా పిలిచి దగ్గరికి మరి గిఫ్ట్ ఇస్తూ కూడా ఏదో మాట్లాడుతున్నట్టు వాటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అంటే తను స్పీచ్ ఇస్తున్నప్పుడు దగ్గడం కానీ దానికి సంబంధించి ఏదైనా చెప్తూ ఉన్నారా, లేదంటే ఇంకేదైనా మాట్లాడే అవకాశం ఉన్నాయి? మొత్తానికి జనసేనని ఏమంటున్నారు? అంటే సాధారణంగానే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలోన మోదీని నిజంగానే ఒక తను అభివృద్ధి కావచ్చు, లేకపోతే దేశానికి సంబంధించిన ఈ రోజు ఉండే క్లిష్ట పరిస్థితి కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రస్తావించినప్పుడు ఆయన మాటల్లో కావచ్చు ఆసక్తిగా విన్నారు. తర్వాత మధ్యలో ఒక 3-4 సార్లు ఆయన దగ్గుతూ మధ్యలో ప్రసంగాన్ని ఆఫ్ చేసి మళ్ళీ కొనసాగించడం అనేది అందరూ సభికులంతా చూశారు. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇచ్చిన దాన్ని ఖచ్చితంగా ఆయన మాటల్లోన నువ్వు కొంత దీనికి ఇబ్బంది ఉంది కాబట్టి దీని ద్వారా నువ్వు ఉపశమనం అనే దాన్ని ఒక సంకేతంగా ఇచ్చింటారు. అది విక్స్ కావచ్చు, లేకపోతే అది ఒక ఉపశమనానికి సంబంధించిన ఒక చిన్న ఇంకా ఏదైనా అటువంటి టాబ్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. కానీ వీటన్నిటికంటే ముందుగా మనకి దాన్ని చూడాల్సింది గతంలో కూడా అనేక సందర్భాల్లో, అంటే లాస్ట్ టైం ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా ఆయన మోదీ వాళ్ళిద్దరి అంటే పవన్ కళ్యాణ్ ని ఆప్యాయంగా దగ్గరగా తీసుకోవడం, తన స్నేహితుడిగా ఆయన అభివర్ణించడం. ఈ రోజు కూడా ఆయన తన స్నేహితులని ఉపన్యాసంలో దాన్ని ప్రసంగించారు. అంటే తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ అనేది ఆయన ఆ ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన ఉద్దేశించి మాట్లాడారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ దగ్గరికి తీసుకుని వచ్చారు. తర్వాత చిరంజీవిని కూడా ఇద్దరిని దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యన నిల్చొని ఆయన అందరికీ అభివాదం చేస్తూ వాళ్ళిద్దరిని దగ్గర చేసిన సన్నివేశం కూడా ఇప్పటికీ చాలా వరకు మీడియాలో దాన్ని చక్కలు కొడుతూనే ఉంటుంది. అంటే ఆయన ఎంత దగ్గరగా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అనేది 2015 దగ్గర నుంచి ఈ రోజున ఇక్కడికి 2025కి వచ్చే నాటికి, అంటే 2024 ప్రమాణ స్వీకారం వచ్చేప్పటికి చాలా మార్పు. అంటే పవన్ కళ్యాణ్ ఆయనకి దగ్గరైన తీరుని కావచ్చు, లేకపోతే బీజేపీకి సంబంధించి చాలా వరకు ఆ ఐడియాలజీని తీసుకెళ్లడంలో కావచ్చు. అంటే ఆయన ఇప్పటికే సనాతన ధర్మం అనే ఒక నినాదాన్ని తీసుకున్నారు. నిజంగానే బీజేపీ ఈ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న దానికి, అంటే దేశవ్యాప్తంగా ఉండే ఒక బీజేపీ ఐడియాలజీకి ఆ పార్టీ కంటే పవన్ కళ్యాణ్ దాన్ని భుజాన వేసుకుని వెళ్తున్న తీరులాగే చాలా మంది కనిపిస్తుంటుంది. అంటే ఇవన్నీ కూడా మోదీని చాలా దగ్గర చేశాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ రోజు సభాముఖంగా జరిగిన సన్నివేశం కూడా దీనికి మనకి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.